श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। అనేక సాంప్రదాయాలు ఉంటాయి. అనేక సాంప్రదాయాల్లో ఒక్కొక్క సాగు సాంప్రదాయం ఆధ్యాత్మిక పరంగా కూడా అచల సాంప్రదాయం ఒకటి ఉంటుంది. ఈ అచల సాంప్రదాయం అంటే ఏమిటి అంటే మనకి అన్ని విషయాలు తెలుసుకోవాలి. మన సాంప్రదాయమా ఇంకో సాంప్రదాయమా అన్ని సాంప్రదాయం వాతావరణం తెలుసుకోవాలి. అచల చల అచల. చల అంటే చలించేది, అచల అంటే స్థిరంగా ఉండేది. స్థిరంగా ఉండే సాంప్రదాయం అంటే ఏమిటి? మన మనసు చలనమైన మనసుని అచలంగా నిశ్చలంగా పరబ్రహ్మములో మమేకం చేయడం ద్వారా సకల దుఃఖాలకి మన కారణం ఏమిటి? జననం మరణమే. ఇదే పుట్టని ఏడుస్తాం, చచ్చిపోయినా ఏడిపిస్తాం. అంతే కదా? ఇదేం పుట్ట నేను ఏడ్చా, చచ్చిపోయినాకంతా ఏడిపించా. సకల దుఃఖాల కారణం జనన మరణమే. దాని నుంచి బయటపడాలి. శాశ్వత ఆనందాన్ని అంటే ఆనందం అంటే పరిపూర్ణతని పొందడదే అచల సాంప్రదాయం అంటే మనసుని ఏకాగ్ర స్థితితో నిలుపు అంటే ఇక్కడ నేనేది కూడా ఇరిగిపోవాలి. ఇరుకు అనేది కూడా ఇరిగిపోవాలి. ఇరుకంటే నేను ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అనేది కూడా ఇరిగిపోవాలన్నమాట. అది పరిపూర్ణ స్థితి. భరద్వాజ మహర్షి గారు 1989 ఫిబ్రవరి 3వ తారీఖున 5 గంటల సేపు ఎరుక అనేది దానికి లేదు. అది అసలు నిలబడబడే ఉన్నాడు అనుకున్నాడు, కానీ కూర్చున్నాడు. ఆ నిలబడకుండా ఉన్నాడు, నిలబడున్నాడు కూడా చూస్తే అది కింద కూర్చుకునే కూడా లేదు. అది అసలు సాంప్రదాయం అంటే మనకు మనం మైమర్చిపోవడము. నేనున్నానది తిరిగి ఎరుకు లేకుండా పోవడము మనకే జరుగుతుంటాయి. మనం ఉంటాం అది సాంప్రదాయంలో. మనకి ఇష్టమైన టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు, నాటకం చూసినప్పుడు, లేకపోతే మనకి ఇష్టమైన స్నేహితులు వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఫంక్షన్లో మనం పల్లెలకు పోయినప్పుడు ఎంత టైం గడిచిందో నాకే తిరిగి అంటాం కదండి. అదేంటి ఇంత టైం గడిచింది, నేను పని చేస్తున్నాను అని ఇరుకు కూడా లేదన్నమాట. దాన్ని అతల సాంప్రదాయం అంటారు. ఇదే వేమన యోగి చెప్పింది. వేమన పాటలతో కూడా అదే ఉంటుంది. ఇదే సరైన జ్ఞాన మార్గము. ఇది సరైన జ్ఞాన మార్గము అంటే తన అనేది ఎరుకలేని స్థితి కలిగి ఉండడమే జ్ఞాన మార్గము. ఇప్పుడు జ్ఞానం అంటే కొత్తగా ఏం కాదండి. అది అంటే అదే పరబ్రహ్మము. ఇప్పుడు స్వర్గము నరకము అనుకున్నాం కదండి. ఆ నామరూపాల దృష్టి అంతా కూడా మార్పు నాశనము కలది. ఏది శాశ్వతం కాదు. స్వర్గము శాశ్వతం కాదు, నరకము శాశ్వతం కాదు. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. అంతెందుకు దేహమే మారుతూ ఉంటుంది. విత్తనం వేశాము, అది విత్తనమే, కానీ దాన్ని ఎంత మార్పు ఉంటుందండి? పెద్ద చెట్టు అవుతుంది, తర్వాత అది అట్లనే ఉంటుందా? తిరిగి అది నాశనం అయిపోతుంటుంది. పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, క్షీణించడం, నశించడం ఇది సర్వసాధారణంగా ఉంటుంది. శాశ్వతంగా ఏది ఉండదు. అంటే వాటికి అతీతం ఏది ఉంటుందో దాన్ని అచలము అని అంటారు. అంటే మార్పు లేని స్థితి ఏది ఉంటుందో అది అచలము, ఏది శాశ్వతమో అది అచలము అని చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి ఆ సాంప్రదాయంలో బ్రహ్మజ్ఞానైన గురువును ఆశ్రయించక వేరు మార్గం లేదని వేమన స్పష్టంగా చెప్పాడు. ఈ అచలం అని మార్గంలాడంటే నువ్వు సద్గురువుని ఆశ్రయించవలసిందే. సద్గురువుని ఆశ్రయించకుండా, వాళ్ళ అనుగ్రహం లేకుండా ఇంకా నీకు వేరే మార్గమే లేదు అని వేమన చెప్పున్నాడు. అట్టి సద్గురుని అనుగ్రహం బ్రహ్మజ్ఞానం కలిగాక నేను జీవుడిని, శిష్యుడని, ఆయన నా గురువు అనే భావం నశించిపోయినప్పుడు ఇంకా సాధన ఎలాగుంటుందండి? పరిపూర్ణ పొందాను అనుకోండి, నేను గురువు మీకు శిష్యుడు అనే బాధ ఉండదు. నేను గురువు అన్నప్పుడు ఇంకా నేననే భావన నాకు ఉంది కదండి. మీరు శిష్యుడు అయినప్పుడు మీరు వేరే భావన ఉంది కదండి. ఇంక మీరు వేరు ఇది నేనన్నప్పుడు మీకు పరిపూర్ణత ఎలా వస్తుంది?
అర్థమవుతుంది లేదు దాంట్లో పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ. అంతా ఒకే తత్వంలో ఎవరైతే బ్రహ్మస్థితిలో ఉంటాడో, నిలబడి ఉంటాడో వాడు అచలుడు అన్నారు. అచలుడు ఏంటి? ఎవరు లేరు, అంత మమేకం, అంతా ఒకటే అనే భావన కలిగి ఉండడం అచలం, చలనం లేకుండా ఉండడం. ఇక్కడ బాబా ఏం చెప్పాడు? అన్ని రూపాయల నేనే ఉన్నాననే భావన మళ్ళీ ఎప్పుడైతే ఉంటుందో అది అచలం. మీ వైపు మిమ్మల్ని చూసినప్పుడు ఒక భావం, మిమ్మల్ని చూసినప్పుడు ఒక భావం, మిమ్మల్ని చూసిన ఒక భావం ఉంటే మీకు పరిపూర్ణత ఎలా ఉంటుందండి? నేను పెద్ద జ్ఞాని అంటాను ఇక్కడ. నేను జ్ఞాని అంటది ఇక్కడ వాతావరణం వస్తానే అబ్బా నాకు చెమట పడతా ఉంది, నాకు చెమట పడతా ఉంది, అయిపోయింది. దేహం ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఏమిటంటే వినడానికి మనుషులు రాలేదు, తేడా వచ్చేసింది లేదండి. అంటే ఇవి చెప్పకుండా నేను జ్ఞానిని, నేను పరిపూర్ణుని అంటుంటే ఎలా ఉంటుందండి? నువ్వు లేనప్పుడు చెప్పొద్దు. ఒక విన్నానండి, ఎంత అండి, ఎంత కావాలంటే మనకి తిండికి, ఎంత సంపాదన కావాలి, శాశ్వతం కాదు కదా, అది కాదు కదా, ఇది కాదా అని అన్నాడండి. అట్లయితే నీకు వయసు ఇప్పటికి 70, మరి ఎందుకు నువ్వు వ్యవసాయం పాసులు వస్తున్నావు? నీ కొడుకేమో అమెరికాలో ఉన్నారు, కూతురు బ్రహ్మాండంగా ఉన్నది, నీకేమో పెన్షన్ దాదాపు 50,000 వస్తూ ఉంది, బారులు వస్తూ ఉంది, మరి ఎందుకు వ్యవసాయం చేస్తా ఉన్నావు? నువ్వు అడగరా తెలుసు, కానీ అది మాట తాతల సొత్తు కదా, అమ్మకూడదు దాన్ని, అందుకు చేస్తున్నాను అన్నది. నువ్వు తర్వాత అమ్మకు నష్టం ఉంటారు వాళ్ళు, ఏమన్నా ఉంటారమ్మా, ఉంటారా? మరి ఏంటి చెప్పాక, ఏది అంత అశాసం చెప్పాక ఉండు, ఇబ్బంది లేదు, అది నీ ప్రారంభం, నువ్వు ఏం చేసుకో. కానీ పైకి అంత అశాసితం అండి అని చెప్పడం ఎందుకు అని చెప్పడం అండి ఉద్దేశం ఇక్కడ. నువ్వు ఓపెన్ చేస్తూ అది అశాసిత నువ్వు చేస్తున్నావు, అది ఇక్కడ నువ్వు సమర్థించుకుంటున్నావు. అది మా తాత సొత్తు అమ్మకూడదండి. వయసు 70, 72 జరిగిన సంగతి గురించి నేను చెప్తున్నా, ప్రత్యేకంగా గురించి చెప్తున్నాను, దాన్ని సమర్థించుకుంటాం. అయితే అలా వేసుకున్నప్పుడు ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అటువంటి బ్రహ్మని సాధించకండి. కొందరు అంటున్నారు మాకు ఈ కరములు అంటవండి, మా సద్గురుతో పని లేదండి అంటారు. మా గురువు అంటే పూజ పారాయణ అవసరం లేదండి, నేను బ్రహ్మజ్ఞానం పొందించా, ఇంకా నేను పదం వాడావు కదా, ఇంకేది బ్రహ్మజ్ఞానం పొంది? బ్రహ్మజ్ఞానం పొందితే నేను లేదు, నీది లేదు, నాది లేదు, అంతా ఒకటే భావన బ్రహ్మజ్ఞానం. అంటే అది పదం నాకు పారాయణతో పని లేదండి, నా గురువుకి సంబంధం లేదండి. ఎవరంటే రమణ చెప్పాడు కదా అంటాడు, వెంకటేశ్వర చెప్పాడు కదా అంటాడు. మరి వెంకటేశ్వరకు నువ్వు ఉన్నావా? రమణకు నువ్వు ఉంటున్నావా? మరి వాళ్ళకి లేదు గురువు, కాబట్టి నాకు కూడా లేదు గురువు, నేను కూడా బ్రహ్మజ్ఞానం అని చెప్పుకోడు. అవివేకం అనాలి, అసలు మూర్ఖత్వం అనాలి. కానీ వాడు తిరిగిపోతాడు అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ అంటున్నాడంటే వారికి మనకి మధ్య ఇంకా భేదం ఉందని. అంటే వాళ్ళు తమ శరీర భ్రాంతిలో వాళ్ళు ఇంకా ఉన్నారు. సద్గురువుని ఆశ్రయించకపోవడం వలన వీరికి స్థితిలో చిక్కుకున్నారు. ఎందుకలా అన్నారంటే సరైన దానిలో పడలే వాళ్ళు, సరైన దానిలో పడినవాడు ఎప్పుడు అనడండి. అందుకే నిజమైన సాయితత్వం తెలిసిన వాడు ఎవడు ఎప్పుడూ కూడా, నిజమైన సాయితత్వం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా నేను అనే పదం వాడడండి, నా వల్ల అనే మాట రాదండి. ఎందుకు రాదంటే బాబా ఏం చెప్పాడు? అల్లా మాలిక్ అన్నాడు, నేను బానిసండా అన్నాడు ఆయన. మరి ఆయన బానిస అంటున్నప్పుడు నేను యజమాని అంటే ఎలా ఉంటానండి? మరి అది ఎందుకు బానిస అన్నాడు అని ఆలోచించాలనుకోండి, నేను ఎప్పుడు నా వల్లే జరుగుతుంది, నేను చేస్తున్నాను భావం నేను అన్నానండి. నేను లేకపోతే ప్రపంచం లేదని చెప్పనండి, నా వల్ల వీడు బాగుపడ్డారని చెప్పడండి. నా వల్లే మీరు బాగుపడేది, ఆయన వల్ల మీరు బాగుపడాలంతే, అంతకుముందు ఇంకేం లేదు. నది దాడుతున్నారు, పడవకేమైనా సంబంధం ఉందా? పడవకేమో ఎక్కావు దాటేసి అయిపోయింది అంతే. పడవ దాటడానికి ఉపయోగపడేది అంతే. దాటి గమ్యం చేరేది ఆ భగవంతుని కృప. మధ్యలో పడవలో మునిగిపోతే ఉనకుండా కాపాడింది ఎవరు? అతనికి చూసుకోవడం బట్టి పాయింట్ ఏదంటే అది. నేను చెప్పాను, నేను చెప్పింది నువ్వు బుర్రకెక్కాలి.
మీకు ఎక్కిన దాన్ని మీరు ఆచరించాలి. మీరు చదవడానికి మీ ప్రారంభం మీ పుణ్యం ఉంటుంది అక్కడ. లేకపోతే మీరు ఎలా వింటారండి? మరి ఎవరైనా మారిపోరు ఎక్కడికి? మీ పుణ్యము ప్రారంభము భగవంతుని అనుగ్రహం ఉంటేనే మీకు మంచి జరుగుతుంది. వీడు చెప్పిన మాట వల్ల అనేది మాత్రం గుర్తుదే. అందుకని నేనేం చేయలేదు రాయనా, నేను బానిసను రాయనా, ఒక పని ముట్టానని బాబా కొట్టుకుంటూనే ఉన్నాడు. సద్గురు ఉపదేశ సందేశంలో మళ్ళీ రోజు వింటూనే ఉన్నాం. అందుకే వీరికి పూర్ణత్వం వచ్చి ఉంటే, ఇది నాకు పూర్ణత్వం అవుతుంటే నేను బాబా వల్లే ఉండాలి. అంటే బాబా వేషం లాగా కాదండి. బాబా ఏదో సుఖదక్కాలకు తట్టుకుని నిలబడుకున్నాడో అలా ఉండాలి. రమణ మహర్షి ఎలా ఉన్నారో అలా ఉండాలి. అలా ఎందుకు ఉండదు? వీళ్ళు బయటకు వచ్చి అన్ని సౌకర్యాలు కావాలి. నాకు బ్రహ్మజ్ఞానం ఉంది, మరి సౌకర్యాలు ఎందుకు కోరుకుంటాను నేను? అంతే కదండి. నేను ఆలోచించాను. ఎందుకంటే మనకి మాస్టర్ గారికి ఆలోచించేస్తున్నాడు. ఈ ఆలోచన తరంగాలు ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కాక, కానీ ఈ మాటలు ఒక దేవుడు గుచ్చుకుంటే ఇది మన సంస్కారం మారి తర్వాత జన్మకి ఉపయోగపడుతుందండి. అప్పుడు అలర్ట్ అవుతాం మనం. ఇప్పుడు అలర్ట్ కాలేకపోవచ్చు, కానీ సమయం మనం వెచ్చించాలి కదా. వెచ్చించిన దానికి ఈ లోపల ఆ సంస్థ అంటే లోపల నిమిడీకృతంగా ఉంటుందండి. అందుకని చెప్తున్నాను. మాస్టర్ గారు చెప్తారు, సత్సంగం మనకు అర్థమైనా కాకపోయినా కూడా సరే, అది వినడం అనేది మన సంస్కారం లోపల నుండి తర్వాత జన్మకి ఇది ఉపయోగపడుతుంది. అక్కడ ఎలా అవుతుందంటే ఎప్పుడైనా ఒక మాట అంటే చక్కగా క్యాచ్ చేస్తాం మనం. అది ఉపయోగపడుతుంది. ఏదనుకోండి క్యాచ్ చేయలేము. ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు వాడికి. అందుకని చెప్తున్నాను ఇక్కడ. నిజంగా పూర్ణత్వం పొందిన బాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస చివరికి వేమదేవి కూడా వీరిలాగా ఎప్పుడు మాట్లాడలేదు, జీవించలేదు. ఎక్కడ మాట్లాడారండి? నా గురువు వల్లేదని ఎవరైనా అన్నారా? బాబా చెప్పాడా? అది నా గురువు అన్నాడు. మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు పట్టదే, నాకేం ఏం అవసరం లేదు, నాకేం అంటదు, మా కరపలు అంటూ అన్నాడా? మరి ఉపస్థితి ఎందుకు బాబా బాధపడ్డాడు? వెంకటేశ్వర మీద కాళ్ళు నొప్పులుగా పెట్టుకున్నాడు. రమణ మహర్షి ఎందుకు సత్వమైన వ్యాధి వచ్చింది? కరపలు అంట వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పారు తర్వాత అనుభవించాల్సిందేరా అని చెప్పాడు. నా కరపలు అంటూ వాళ్ళు ఎప్పటికీ అప్పుడు ఏం చేస్తారు సార్ మనమా? వాడికి మొత్తం దారిపోస్తాం మీరంతా కూడా. అదే కదా, మీ డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ కరవ నేను తీసుకుంటాను అంటాడు. భక్తి కరవ నాగభూషణ ఆ సినిమా చూడండి, భక్తి సినిమా చూడండి. మీరు నాకు ఇచ్చేయండి, మీ పాపను నేను తీసుకుంటాను. జరగబ్బా పాపంలో పోతుంది కదా చెప్పి మూట వాడికి నెత్తిని పెట్టా. ఇట్లా మోసపోకూడదు ఇక్కడ మాస్టర్ గారి హెచ్చరిక. ఇలా సద్గురుని ఆశ్రయించకుండా శుష్క వేదాంతం నమ్మి, ఎవరు మనం భగవంతుని ఆశ్రయించకుండా ఈ శుష్క వేదాంతం అంటే ఏంటి? ఆచరణ లేని మాటలు అన్నమాట. ఆచరణ ఉండదు, మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నిస్సారమైన సారమే ఉండదు దాంట్లో, నిస్సారమే ఉంటుంది దాంట్లో. బ్రహ్మాండంగా కూడా చెప్తాడు, జనాలను ఆకర్షించేదిగా ఉపన్యాసం. మంచి మాట వాక్యత్వం బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి మైమర్చిపోతాము. కానీ ఆచరణ మాత్రం వాళ్ళకి ఉండదు. ఎందుకు ఉండదు మనం వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. వాడు అసలైన సంపూర్ణ సద్గురుని ఆశ్రయించలేదు. ఒకవేళ ఆశ్రయించిన ఆ సద్గురు యొక్క తత్వం అవగాహన చేసుకోలేదు. బాబాని పూజ ఉండారు, ఆశ్రయించినదే, కానీ ఎంతమంది అవగాహన చేసుకున్నారండి? బాబా సాంప్రదాయాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే ఎందుకు పరస్పర వర్గాలు ఏర్పడుతున్నాయి? ఎందుకు ముఠాలు ఏర్పడుతున్నాయి? ఎందుకు దేశాలు ఏర్పడుతున్నాయి? అందరూ బాబాని ఎవరు పూజించేది? మరి ఎందుకు తేడా వచ్చింది? వస్తుంది కదా, తేడా వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? అవగాహన లేకపోవడం వల్ల. అటువంటి వాడిని నమ్మితే మీ ప్రమాదంలో పడతారు. ఒక్కటే గుర్తు, నేను జ్ఞానిని అని ఎవరైతే వాడు జ్ఞానే కాడు. రమణ చెప్పిన మాట. నేను గురువు చెప్పాడు, వాడు గురువే కాదు. నేను జ్ఞానం చెప్పాడు, జ్ఞానే కాదు. నేను పదం వచ్చేసింది కదండి. నాకు అహంకారమే లేదన్నాను అనుకోండి, అంటే అహంకారమే లేదంట అనుకుంటారు మీరు. అహంకారం లేదు, అహంకారం నాకు ఉంది కదండి, అందుకని చెప్తున్నాను. నాకు అహంకారమే లేదు చెప్తుంటున్నాను ఇక్కడ. అటువంటి భ్రాంతి నుంచి బయటపడండి. దాన్ని తప్పించుకోవాలంటే మహాత్ముల వల్లే మనకు సాధ్యమవుతుంది. వాళ్ళు తప్పిస్తారు. అది పోవడం చాలా కష్టం. మాటలు చెప్పుకున్నారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేననే పదం పోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి మన జ్ఞానమంతర జ్ఞానం బాబా ఇచ్చాడు. అంతేందుకు ముకుంద బ్రహ్మచారి
ఎంత గొప్ప సాధకుడు అండి, బాబా చేతులు వస్తుంది కదండి. ఒరే వాడు కొద్ది రోజులు ఉండి వాడి ముక్తి పొందాడు అని చెప్పడానికి ఇడిపోతుంటే నువ్వు మా మఠంలో రాబాక అన్నాడు. నువ్వు సాయిబులాగా ఉండవు, నా మఠంలో రాగబాక. అయ్యా నాకు భగవంతుడు ఆదేశం నీకు చెప్పమని చెప్పడానికి వచ్చాను, నువ్వు వచ్చి అగ్ని ప్రవేశం చేసుకుంటా. నువ్వు అగ్ని ప్రవేశం చేసుకుంటావు దూకుతావు, సంబంధం లే, ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పేస్తాను, నేను పోతా ఉన్నాను అన్నాడు. చూడండి ఆ సంగతి చదవండి కావాలంటే. నువ్వు సార్ నాకే సంబంధమా, నువ్వు ఆత్మ నాకే సంబంధమా, ఆయన చెప్పన్నాడు, భగవంతుడు ఆదేశం అని చెప్తున్నా అంతే, ఇంకేది ఇవ్వబడిపో అది చెప్పిపోయాడు కదండి. అందుకే చాలా అసాధ్యము అని మహాత్ముడు చెప్తున్నాను. అందుకే బాబా చెప్పిన మించి ఏది లేదండి. ఎందుకు మాటగా సాయిబాబు గారిని ఎత్తుకుంటే అంటే లోతుగా మనం పరిశీలించాలి, ఒక్కొక్క పదాన్ని బాగా విశ్లేషణ చేయాలి. చేస్తే కదా మనకి బాబా చేస్తే అర్థం కాదు. మరి ఈ ఒక్క చర్యలు చూడండి, మనమైతే చచ్చిపోతాడంటే మన పాపం కదా అని చెప్పుకుని వెళ్ళిపోతాం మనం. నేను ధర్మం నా సంబంధం నువ్వు చెప్పను, నేనేమి మెసేజ్ నేను అంతవరకే, అది ఏం చెప్పాలి చెప్తాను నేను నీకు, అది నీ కానీ మన సంబంధం. అందుకే ఇప్పుడు చెప్పిన, మీరు ఏసులు పెట్టుకుంటారా, ఏసులు ఆఫ్ చేస్తారా, తీసేయమని నేను చెప్పడానికి రాలా, ఏ చెప్పడం కూర్చున్నా అంతే, నాకే సంబంధం లే. అది చెప్తున్నానండి. అందుకే మహాత్మాన్ని జాగ్రత్త చేశారు. ఈ మధ్య అతని గురించి చెప్పుకునే వారందరూ ఒక కుయుక్తి కొలుతున్నారు అనమాట. అతని గురం అంటే నేను స్థిరంగా ఉన్నాను. ఏం చేసేవారు అంటే వాళ్ళు రండి మీకు ఆత్మజ్యోతిని సాధిస్తా, ఈ పదం వాడరండి, మీకు స్వర్గాన్ని చూపిస్తానంటారు. ఇప్పుడు మాటల్లో మీకు ఆత్మజ్యోతిని చూపిస్తానంటారు, రమ్మంటారు, కళ్ళు మూసుకోమంటారు, మూసుకుంటానే గట్టిగా అది పెట్టుకోమంటారు. చూస్తున్నాం మనం కొన్ని యాభై సంబంధం గిల్లి కట్టి మూసుకోమంటారు. ఆ ఒత్తిడి అవుతుందంటే మనకి వ్యక్తులు చూడుకోండి చీకటే కనబడుతుంది, గమనించండి. కాబట్టి గిట్టు కొట్టాలి ఎక్కేలో మొత్తం గాఢంగా కనిపిస్తుంది. ఇంటి కొంచెం విక్కాలనుకోండి, ఇక్కడ కొంచెం నిప్పు మరక కనబడుతుంది. మీరు ప్రాక్టీస్ చేశారా? ఉంటాయి అన్ని క్రిస్టియన్స్ అన్నింటిలో ఉన్నాయండి. గట్టి కళ్ళు పూసుకో, ఇక గట్టి ఉంది, ఇక్కడ నిప్పురా ఉంటుంది. అది ఉంటానే అదిరా ఆత్మజ్యోతి అని చెప్పేస్తుంది. అది ఆత్మజ్యోతి అంటే అసలు ఆత్మజ్యోతి అంటే ఏంటంటే దాని అర్థం తెలియదు. మనకి తెలిసే కదా, వాడికి తెలియదు, కానీ వాడికి మనకు తెలియదు. మన నిజమే కదా అంటాడు. ఆత్మ అంటే నేను జ్యోతి అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానం. అది బాహ్యంగా ఉండదండి. జ్ఞానం రూపం చూపించండి, మనసును చూపించండి, మనసు ఇలా ఉంటుంది చూపిస్తారా? మన ఆత్మజ్యోతి ఎలా కనబడుతుంది? అలా వచ్చితే నువ్వు ఇప్పుడు మాస్టర్ గారిగా ఇప్పుడు అవన్నీ జరగటం. ఒక ఆ క్షణం నుండి శిష్యులకి ఇంక మీకు కర్మలే అంటావు, నీకు ఇంకా కర్మలే అంటావు, అయిపోయా, ఇంకేమైనా అంటది కదా, ఇంకేదైనా చేస్తాను నేను అంటే అందరూ నా జ్యోతి కనబడింది కదా. ఇంకా మా అంటే మీరు చేసినా ఆ జ్యోతి కాలిపోతారు అంటాను నేను. అప్పుడు మీరు నా చుట్టూ చేస్తాను. ఈయనేదో మన కర్మలు చేస్తున్నారా కాబట్టి ఆయనకి పాద పూజలు, సేవ పూజలు, కాళ్ళు ఏమొస్తాయో అంటే మన కర్మ అంతా పోతే మన డబ్బంతా అంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. అందుకు జాగ్రత్త పడిపోతున్నాయండి. కష్టపడి వివేకంతో ఆత్మ నిగ్రహం సాధించనక్కర్లేకుండానే మనం పండిపోయామని ఈ వెర్రిబాగుల శిష్యులు విర్రదిగిపోతారు. ఇప్పుడు అదే యోగాలు ఉన్నాయండి, పిరమిడ్లు పెట్టారే, ఇవన్నీ అదే. ఎందుకంటే ఆలోచిస్తాం లేదు, మనకి మాస్టర్గా దొరక ఉద్యోగం మనం ఆలోచన చేస్తున్నాడండి. కొంతమంది ఇది నిజం జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తే తప్ప మనకి ఇచ్చాను భగవంతుడు. అది మనం సర్జరీ చేసుకోవాలి. వేరే దిగుతారు, వారికి ఎత్తికరం అంటుకోమని నమ్మిస్తారు. నికృష్ట బలహీనతల వ్యసనాల కోసంగా ఇటు గురువులు తమ శిష్యులను వాడుకుంటున్నారు ఇప్పుడు నేడు సమాజంలో. అందుకు అనుకూలంగా తమ శిష్యులకు కూడా విత్తలబడి జీవితం అలవాటు కూడా చేస్తున్నారు. విత్తలబడి జీవితం అంటే ఏంటి? అధర్మం. నాకట్టదండి అధర్మం, నేను ఏదైనా చేయొచ్చు. ఇంకా మంది నేను దేవుడు కదా అంటున్నారు, దేవుడితో మాట్లాడుతున్నా అంటున్నారండి. ఇంకొక సాంప్రదాయం, దేవుడు మేము దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుడితో మాట్లాడుతుంటే మరి ఒక శత్రువుకి ఎందుకు ఇస్తావా? ఎందుకు ఇస్తామా?
దేవుడితో మాట్లాడితే దేవుడు సత్యవచనం చెప్పాడా? బైబిల్ ఒక ఏం చెప్పాడండి? స్వర్గ సామ్రాజ్యం నీలోనే ఉంది. ఆ స్వర్గ సామ్రాజ్యాన్ని నువ్వు వెతుకు. స్వర్గంలో ఉన్న తండ్రి వల్లే నువ్వు నిర్మలమైన ఉండు. ఈ 3 వాక్యాలు ఉంటాయి. మరి ఎవరు పడుతుందండి? స్వర్గ నీలోనే ఉంది అన్నాడు, దాని కూడా వెతకమన్నాడు. స్వర్గంలో తండ్రి వల్లే నువ్వు నిర్మలమై ఉండు అన్నాడు. ఈ 3 వాక్యాలు పట్టుకున్నా, ఈ 3 వాక్యాలు పట్టుకుంటానంటే ఆ చెప్పి దగ్గరికి వస్తారు. ఎవరన్నా ఎవరు రారు. అందుకని ఏంటో రారు మనకి. చెప్తున్నాను బట్టి ఇక్కడ చీలు ఆడుకుంటారు. అందుకు అనుకూలంగా తమ శిష్యులను విశ్రమణ జీవితం అలవాటుగా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క గ్రూపులు, అది క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, సపరేట్గా వెళ్ళిపోయినాయి అనమాట. వెళ్ళిపోయినప్పటికీ వాడి పాడికి వీడు, వీడి పాడికి వీడు, వీడి పాడికి వీడు. అందరూ మేము భగవంతుడు పెట్టాలమే. అందరూ భగవంతుడు పెట్టాలైతే సైతాలను ఎందుకు అంటారండి? పాపులను ఎందుకు అంటారండి? నువ్వు పనికిమాలని వీడు ఎందుకు అంటారండి? అన్ని మతాలు వాళ్ళండి. నిజంగా అతని సిద్ధాంతం ఏమో తెలిసిన వారు చీరాల నవజ్యోతి స్వామిలాగా ఉన్నారా? అచలం అంటే నిలకడగా ఉన్నాడు. మరి చీరాల సంత అంటే మనం చదివాం, మనం దర్శించాం. మరి ఆయన అలాగ ఉన్నారా? అలాగ ఉంటే వాళ్ళు అసలు మెట్ట వేదాంతానికి పనికిరాదండి. ఎందుకు మెట్ట వేదాంతం? మెట్ల పాలతో బాధపడుతుందండి. మెట్ట వేదాంతం కదా అర్థం. అది మెట్ట వేదాంతం మాట్లాడరు అంటూ సద్గురులను ఆశ్రయించి వారి అనుగ్రహంతో చివరికి పొందవలసింది మాత్రమే అచల స్థితి. ఇందులో ప్రత్యేక విషయమేమి లేదు, కానీ కర్తవ్యం మాత్రం విశేషమే. బాగా చెప్పాడండి. ఇక్కడ ప్రతి విశేషం చెప్పలే, కర్తవ్యమే విశేషం. అంటే నువ్వు చేసేది విశేషం. అంటే ఇందుకు నువ్వు చేయలే, ఇప్పుడు చేసావనుకోండి, అదే విశేషం. ఇంతకుముందు ఎండాకాలంలో కూలింగ్ తాగినా, ఇప్పుడు కొబ్బరి తాగుతున్నా, ఇదే విశేషం. చదివి స్నానం చేసినా, ఇప్పుడు వేడి స్నానం చేస్తాను ఇప్పుడు పోయి, ఇది విశేషం. ఇదే కర్మసిద్ధితో ఉన్నాడండి. ప్రస్తుతానికి ఈ 2 నేర్చుకుంటాం చాలు. మిగతా మరి కొద్దు జ్ఞానం పదవిడేసి శుభ్రంగా వేడి నీళ్ళు తాగుతాం, వేడి నీళ్ళు స్నానం చేస్తాం, వేడిగా అన్నం వండుకొని తింటాం. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జిల్గా కూరలు తినకుండా ఉంటాం. ఇది చేస్తే మనకి ఈ జన్మకి మనం సార్థకం చేసుకున్న వాళ్ళం. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।